షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు, కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు పొందారు. వారిలో రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసినా ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు. డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తోంది. వసూళ్లు బాగున్నాయి. మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ 7 రోజుల్లో వసూళ్లు ఎంత తీసుకువచ్చింది, 8వ రోజు వసూళ్లు ఎంత మేర రానున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిలిం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో అందాల భామ అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధుబాల కీలక పాత్రలో పోషించారు. ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ, అనుపమ, కావ్య తాపర్ లాంటి టాప్ యాక్టర్లు, బెస్ట్ టెక్నీషియన్స్ రూపొందించడంతో వారి రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి సుమారు 60 కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఏపీ నైజాంలో 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ ఎంతో హైప్ని క్రియేట్ చేశాయి. ప్రచార చిత్రాలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చింది, మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు 15 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. ఇక ఇటీవల వచ్చిన రవితేజ సినిమాల్లో బెస్ట్ వసూళ్లనే చెప్పుకోవాలి. రెండో రోజు ఆక్యుపెన్సీ 62%తో 8 కోట్ల రూపాయలు, మూడో రోజు వీకెండ్తో 30 కోట్ల రూపాయల వరకు వసూళ్లు దాటాయి. నాలుగో రోజు 6 కోట్ల రూపాయలు, ఐదో రోజు సినిమాకి ఆక్యుపెన్సీ అద్భుతంగా ఉండడం 4 కోట్ల రూపాయలు వస్తే, 6వ రోజు 3 కోట్ల రూపాయలు, 7వ రోజు 2.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక 8వ రోజు ముందుగానే టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి 2.5 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రమంగా థియేటర్ల కౌంట్ కూడా పెరుగుతోంది, ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతోంది. రవితేజ అభిమానులకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్యాన్స్ అలాగే సినీ లవర్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక యాత్ర, లాల్ సలాం, ఈగల్ ఈ 3 చిత్రాలు గత వారం వచ్చాయి. ఈగల్ మంచి వసూళ్లతో టాప్లో ట్రెండింగ్లో నిలిచింది.